నియోజకవర్గంలోని నెల్లూరు అగ్రికల్చరల్ మార్కెట్లో 50 లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మాజీ మేయర్ నందిమండ్ల భానుశ్రీ, ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, వైస్ చైర్మన్ రాపూరి చంద్రశేఖర్ తదితరులు శంకుస్థాపన చేశారు. ఈ అభివృద్ది పనులకు వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. రూరల్ నియోజకవర్గ అభివృద్దికి, ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని, మార్కెట్ కమిటీ సభ్యులతో ఒక కుటుంబంలో కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని సూచించారు. భవిష్యత్తులో ఈ మార్కెట్ అభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. వ్యాపారస్తులు చేసిన సూచనలను కూడా పరిగణలోకి తీసుకుని స్థానిక ఎమ్మెల్యేగా మార్కెట్ అభివృద్దికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులని వేగవంతంగా నాణ్యత ప్రమాణాలతో పూర్తి అందిస్తామని, ఇదే కాకుండా ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతామని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో, జిల్లాలోని ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు, ఆనవ రామనారాయణ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో, ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు. వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ మార్కెట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ నేను కోరుకునేది ఒకటే, మీరందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ఉండండి. ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా, వాళ్ళ వీళ్ళ తేడా లేకుండా అందరూ కూడా కలిసికట్టుగా ఏకతాటి మీద ఉండాలని, ఎక్కడా కూడా మీలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా ఒక కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని కోరుకుంటూ, భవిష్యత్తులో కూడా ఈ యొక్క మార్కెట్ అభివృద్ధికి ఇంకా చాలా ప్రణాళికలు మా మార్కెట్ కమిటీ కార్యదర్శి గారు అందజేసి ఉన్నారు. అధికారులు కూడా తెలియజేశారు. వ్యాపారస్తులు కూడా పలు రకాల సూచనలు చేశారు. వారందరి సూచనలు సలహాలు తీసుకుని భవిష్యత్తులో ఇంకా కూడా మార్కెట్ని స్థానిక ఎమ్మెల్యేగా అభివృద్ధి చేస్తానని మాట ఇస్తూ, మార్కెట్ అభివృద్ధి కార్యక్రమానికి విచ్చేసిన మా ప్రీతమ నాయకుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి, మా కమిటీ సభ్యులు మరియు అసోసియేషన్ సభ్యులందరి ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాకు ఈ చైర్మన్ పదవి రావడానికి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. కష్టకాలంలో శ్రీధరన్న వెంట నడిచినందుకు తగిన గుర్తింపునిచ్చే రాష్ట్రంలోనే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి తర్వాత ఎవరైనా. అదే మార్కెట్ సంబంధించి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆల్రెడీ కరెంటుకు సంబంధించి అన్ని పనులు ముందర చేశారు. ఈ విధంగా ఈరోజు 45 లక్షల రూపాయలతో ఈరోజు అభివృద్ధి పనులు శంకుస్థాపన చేస్తున్నాము. ఇవన్నీ పూర్తి చేసి ఇంకా ఈ మార్కెట్కి అభివృద్ధి పనులు చేయాల్సిన చాలా ఉన్నాయి. అవి కూడా మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు మా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తామని తెలియజేస్తున్నాము. మాకు కూడా హామీ ఇచ్చినారు. ఈ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరం చిరకాల కోరిక ఈ మార్కెట్కి మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఫ్రూట్ మార్కెట్ పేరు పెట్టాలని అందరూ భావిస్తున్నారు. చాలాసార్లు నా దగ్గరికి కూడా వచ్చి మా ఫ్రూట్ మార్కెట్ అసోసియేషన్ సభ్యులందరూ నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చేయాలని పలుమార్లు నా దగ్గరికి వచ్చి వివరించారు. ఇదే విధంగా మా అన్న అయిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, మరో అన్న అయిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు వాళ్ళ అడుగుదాడులో నడుస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఈరోజు మేము 3వ తరం అండి. మా తాత తర్వాత మా నాన్న తర్వాత మేమండి ఈ వ్యాపారంలో, పళ్ళ వ్యాపారం. గతంలో ఒక నాయకుడు పట్టించుకున్న వాళ్ళు లేడు, గతంలో పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. మా కష్టాలు మా ఫ్రూట్ మార్కెట్ సంబంధించిన అందరూ ఒక్కొక్క వీధిలో వాళ్ళకి సంబంధించిన స్థలాల్లో పెట్టుకొని వ్యాపారం చేస్తూ వచ్చారు. మా కష్టాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి. ఒక్కొక్కరు జరుగుతూ ఒక్కొక్కరు జరగకుండా ఉన్నింది. తీయాలని చెప్పేసి అవన్నీ మా చైర్మన్ యూత్ చాలా మంచి వ్యక్తి అండి. మా చైర్మన్ గారి దృష్టికి కూడా తీసుకోపోయినాం. అదే ఇటీవల చెప్పడం కూడా జరిగింది ఆయనకి. వీళ్ళందరి సమక్షంలో శ్రీధర్ అన్న మాకు చేసింది ఏంటంటే ఫ్రూట్స్ మార్కెట్ వాళ్ళకి ఎప్పటి నుంచో ఈ కళ నిజం అవ్వాలనే ఒక ఉద్దేశంతో శ్రీధర్ అన్న గట్టిగా పట్టుకొని మార్కెటింగ్ వ్యవసాయ మార్కెట్ ఆఫీసర్స్తో మాట్లాడటం జరిగింది. వెంటనే కొట్లన్నీ కూడా ఆక్షన్ పెట్టి ఎవరెవరికి ఏది ఇవ్వాలని చెప్పేసి అవన్నీ ఇచ్చారు.
ఈరోజు దాదాపు 126 కోట్లు ఇచ్చున్నారు. వాళ్ళందరి జీవితాల్లో ఒక వెలుగు వెలిగింది. ఇప్పుడు ఈ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకుంటే ఇంకా సంతోషపడతాం మేము.